ఈరోజు మనం థియాలజీ ప్రాపర్లో దేవశాస్త్రంలో దైవత్వం అంటే ఏంటో నేర్చుకుంటూ ఉన్నాం. బైబిల్ దేవుడు అంటే ఏంటో నేర్చుకుంటూ ఉన్నాం. సో ఇప్పటివరకే నాకు తెలిసి మీరు చాలా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్, యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటి అని అంటే రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దీనినే మనం ఏమంటాము అనంటే దేవుని నీతి అని కూడా మనం అంటాం. ఈ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ గురించి చెప్పాలి అని అంటే నేను కనీసం ఒక 3-4 విషయాల్లో దీని గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ముందే నేను వాటిని రాస్తాను, తర్వాత ఒక్కొక్క దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్క్రిప్చర్లో నుంచి నేను ట్రై చేస్తాను. మొట్టమొదటిది ఏంటి అనంటే గాడ్ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ రైచియస్నెస్. దేవుడే నీతికి, లేకపోతే నీతి అనే విలువలకు, నీతి విలువలకు ఆయనే ఎవరు అనంటే ఆయన ఒక కొలమానం, స్టాండర్డ్ ఆయనే. రెండవది ఏంటి అనంటే గాడ్ ఈజ్ ద రివీలర్ ఆఫ్ రైచియస్నెస్. దేవుడే నీతిని బయలుపరిచినవాడు. మూడవది ఏంటి అనంటే గాడ్ ఈజ్ ద జడ్జ్ అకార్డింగ్ టు రైచియస్నెస్ ఆర్ హిజ్ రైచియస్నెస్. దేవుడే న్యాయాధిపతి. మనుషులను ఏం చేస్తాడు అనంటే న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి, తన యొక్క విలువలను బట్టి మనుషులకు తీర్పు తీర్చేవాడు కూడా దేవుడే. నాకు తెలిసి ముందు ఈ 3 విషయాలు చూద్దాం. తర్వాత మనం మరొక ప్రాముఖ్యమైన విషయం నాకు తెలిసి ఇందులోనే వస్తుంది, బట్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అదేంటి అనంటే గాడ్ ఈజ్ ద దాన్ని ఎలా చెప్పొచ్చు అనంటే రైచియస్. మంచి పదం వెతుకుతున్నాను. సరే, ఇలా అంటానులేండి. రిడీమర్ అంటాను నేను, విమోచకుడు అని అంటాను. ఇక్కడ ఆయన కొలమానం, ఇక్కడ ఆయన బయలుపరిచేవాడు, ఇక్కడ ఆయన తీర్పు, లేకపోతే న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు. ఇక్కడేంటి అనంటే న్యాయముగా ఆయన విమోచించేవాడు. సో నాకు తెలిసి బైబిల్లో ఈ 4 మాటల్ని ఒకవేళ మనం అర్థం చేసుకుంటే, ఈ 4 విషయాల్ని మనం అర్థం చేసుకుంటే మనకి దేవుని నీతి అంటే ఏంటో ఒక బేసిక్ అండర్స్టాండింగ్, ఒక సాధారణమైన ఒక సింపుల్ అవగాహన అనేది మనకి దొరుకుతుంది. సో మొదటిది స్టాండర్డ్ ఆఫ్ రైచియస్నెస్, తర్వాత రివీలర్ ఆఫ్ రైచియస్నెస్, తర్వాత జడ్జ్ అకార్డింగ్ టు హిజ్ రైచియస్నెస్, తర్వాత హీస్ ద రిడీమర్ ఇన్ రైచియస్నెస్. సో మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. అసలు రైచియస్నెస్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, దానికి ఏమన్నా ఒక రూపు, ఆకారం, లేకపోతే అదేమన్నా ఒక థింగా? సో ఇలాంటి విషయాల గురించి మనం ఆలోచిద్దాం. ఫస్ట్, రైచియస్నెస్ అనేది ఏంటి అని అంటే ఇట్ ఈస్ అన్ యాక్షన్
అది ఒక క్రియ. అదేం కాదు అనంటే అది ఒక అబ్స్ట్రాక్ట్ థింగ్ కాదు, కానీ అదేంటి అనంటే అది ఒక క్రియ. బట్ ఈ క్రియ అనేది ఏంటి అనంటే ఒక విలువను బట్టి, ఒక స్టాండర్డ్ని బట్టి చేసే క్రియ. ఒక విలువతో, ఒక విలువను బట్టి పని చేయటాన్ని ఏంటి అంటారు అనంటే రైచియస్నెస్ అని అంటారు. దీన్ని సింపుల్గా చెప్పాలి అనంటే మనం ఇంట్లో చాలా వరకు పేరెంట్స్ అయిన వారు పిల్లల కొరకు ఏం చేస్తారు అనంటే దే సెట్ సమ్ రూల్స్, దే సెట్ సమ్ గైడ్ లైన్స్. ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇది చెయ్యాలి అని చెప్పి వారు ఏం చేస్తారు అనంటే సెట్ ఆఫ్ గైడ్ లైన్స్, సెట్ ఆఫ్ రూల్స్ పెడతారు. ఎప్పుడైతే అవి మీరుతారో, మీరి ప్రవర్తిస్తారో ఇన్ దేర్ యాక్షన్స్, అప్పుడు మనం ఏమంటాము అనంటే, వారిని ఏమంటాము అనంటే మీరు సరిగా లేరు, మీరు సరైంది చెయ్యటం లేదు. సో దేవుడు అనేవాడు ఎవరు అనంటే ఆయన తన స్వభావంలోనే ఏమి కలిగి ఉన్నాడు అనంటే ఈ స్టాండర్డ్స్ని కలిగి ఉన్నాడు. దేవుడు అనేవాడికి, ఆయనకు ఈ స్టాండర్డ్స్ అనేవి ఏం కాదు అనంటే బయట నుంచి రాలేదు. ఆయన ఎక్కడి నుంచి కూడాను విలువలను నేర్చుకోలేదు, స్టాండర్డ్స్ని నేర్చుకోలేదు, లేకపోతే వాల్యూస్ నేర్చుకోలేదు. ఒకవేళ దేవుడు అనే ఆయనకు వాల్యూస్, స్టాండర్డ్స్ అనేవి బయట నుంచి వచ్చాయి అనుకోండి, ఆయనకు వేరుగా ఇంకెక్కడో ఉన్నాయి, అవి ఆయన నేర్చుకున్నాడు, అవి ఆయన తెలుసుకొని దాని ప్రకారం ఆయన నడుస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు దేవుడు ఏమవుతాడు అనంటే ఆయన సృష్టికర్త కాలేడు. రెండోది ఏం కాడు అనంటే ఆయన నిజంగా ఏం కాడు అనంటే అసలు దేవుడే కాడు. ఆయన ఎందుకు రైచియస్ అని అంటాము అనంటే, స్టాండర్డ్ ఆఫ్ రైచియస్నెస్ అని అంటాము అనంటే, దేవుని లోపలే, ఆయన స్వభావం లోపలే, ఆయన యొక్క బీయింగ్ లోపలే ఏమున్నాయి అనంటే ఇన్బిల్ట్గా స్టాండర్డ్స్, వాల్యూస్ అనేవి ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఆయన ఏమంటాము అనంటే హీ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ రైచియస్నెస్ అని అంటాం మనం. ఇంకా ఉదాహరణకి కొంచెం లోతుగా వెళ్ళి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు నరహత్య చేయవద్దు అని చెప్పాడు, రైట్? ఎందుకు నరహత్య చేయొద్దు అన్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఓకే, మీకు ఇలా అడుగుతాను. ఒక కమాండ్ ఉంది, ఆజ్ఞ ఉంది. ఈ ఆజ్ఞ అనేది మీకు ఒక దగ్గర నుండి వచ్చింది. ఇప్పుడు మీరు దీన్ని పాటించాలి. బట్ పాటించే ముందు దీనికి ఒక రీజనింగ్ ఉంటుంది కదా, వై అనేది. ఎప్పుడన్నా అలా ప్రశ్నించారా? నరహత్య చెయ్యవద్దు అనే ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చాడు. నరహత్య చెయ్యొద్దు అనే ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చాడు. బట్ ఎప్పుడైనా కానీ వై ఇజ్ ఇట్ రాంగ్, ఎందుకు ఇది దేవుడు వద్దు అన్నాడు, తప్పు అన్నాడని ఎప్పుడైనా ఆలోచించారా? మన సేఫ్టీ, మన సెక్యూరిటీయా? వెరీ గుడ్. ఇంకా దేవుని నీతి. ఓకే, ఓకే. ఇంకేమన్నా ఐడియాస్, బెటర్ ఐడియాస్? గుడ్ ఐడియాస్, బట్ ఆర్ దర్ ఎనీ బెటర్ ఐడియాస్? ఇలా ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఉన్న ఆయనకు ఏముంది అనంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఈయనకి ఏంటి అనంటే ఈయన ఆల్రెడీ పెట్టుకున్నాడు. ఇది మంచిది,
ఇది చెడ్డది, ఇది మంచిది, ఇది చెడ్డది అని ఈయన ఏం చేశాడు అనంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయన పెట్టుకున్నాడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, ఇంకొకరికి చెప్పాడు. బట్ ఈయన ఎందుకు పెట్టుకున్నాడు, ఇది రైట్ ఇది రాంగ్ అనేది ఈయనకి ఎందుకు వచ్చింది? ఫర్ ఎవ్రీ కమాండ్ మన తల్లిదండ్రులు అన్నారనుకోండి, ఇది చెయ్యొద్దు తప్పు అని అన్నారనుకోండి, అంటే వాళ్ళకి అదేముంది, వాళ్ళకి అదొక రూల్ లాగా, వాళ్ళకి అదొక స్టాండర్డ్ లాగా ఉంది. అవునా కాదు చెప్పండి? ఇప్పుడు వాళ్ళకు కూడాను ఏం ప్రశ్నించాలి అనంటే, ఎందుకు ఇది మీకు ఒక రూల్, ఎందుకు మీకు ఇది ఒక స్టాండర్డ్ అనంటే, ఇదంతా ఎక్కడికి వెళ్తుంది అనంటే అల్టిమేట్గా ఒక ఆయన దగ్గరికి వెళ్తుంది. అవునా కాదు చెప్పండి? ఇప్పుడు నేను తప్పు అని అన్నాను. ఎందుకు తప్పు అనంటే నా తల్లిదండ్రులు నాకు అది తప్పు అని నేర్పించారు. వారికి ఎవరు నేర్పించారంటే వారి తల్లిదండ్రులు నేర్పించారు. వారికి ఎవరు నేర్పించారంటే వారి తల్లిదండ్రులు నేర్పించారు. ఈ చైన్ గోస్ బ్యాక్ టు అలా ఎక్కడికి వెళ్తుంది అని అంటే అల్టిమేట్గా ఇది దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుణ్ణి అడిగారు అనుకోండి, వై ఈజ్ ఇట్ రాంగ్ అని అడిగారు అనుకోండి, దేవుడు చెప్పే సమాధానం ఏంటో తెలుసండి, బికాస్ దట్ ఈజ్ వాట్ ఐ యామ్. అది నేను. ఏంటి నేను అనంటే నా నేచర్లోనే, నా స్వభావంలోనే ఏముంది అనంటే ఈ రూల్ అనేది ఇన్బిల్ట్ అయి ఉంది, లేకపోతే ఈ కమాండ్ అనేది ఇన్బిల్ట్ అయి ఉంది. ఇది రైట్ ఇది రాంగ్ అనేది దేవుని స్వాభావికమైన లక్షణం. ఆయన స్వభావంలోనే మంచి చెడులకు వ్యత్యాసం అనేది దేవుడు కలిగి ఉన్నాడు. కొంతమంది ఇలా అంటారు, ఏమంటారు అనంటే దేవుడు ఏం చేస్తే అది రైట్, ఆయన ఏం చేసినా రైట్ అని. అది నిజమే, అది 100% నిజమే. ఎందుకొరకో తెలుసండి, ఆయన ఏం చేసినా రైటే, ఆయన ఏం చెప్పినా రైటే. ఎందుకొరకు అనంటే ఆయన రైటే చేస్తాడు కాబట్టి. ఆయన దేనికి తోవలేదు అనంటే ఆయన తప్పు చేయడానికి, ఆయన అన్యాయం చేయడానికి, ఆయన చెడు చేయటానికి ఆయనలో ఏమి లేదు అనంటే స్థలం అనేది లేదు కాబట్టి. సో అల్టిమేట్గా క్వశ్చన్ ఏంటి అనంటే గాడ్స్ బీయింగ్ లోనే ఏముంది అనంటే రైట్ అండ్ రాంగ్ అనే దానికి ఏముంది అనంటే ఇన్బిల్ట్ నేచర్ అనేది ఆయనలో ఉంది. హీ డిసైడ్స్, హీ డిమాండ్స్, హీ డిఫైన్స్, హీ డిక్లేర్స్ రైచియస్నెస్. కానీ ఆయనకి ఇది ఎక్కడి నుంచి రాదు అనంటే ఇంకెక్కడి నుంచో ఆయనకు రాలేదు. అది మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. రైచియస్నెస్ ఆఫ్ గాడ్లో మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటి అనంటే ఈ ప్రపంచంలో ఎన్ని విలువలు ఉన్నాయో, ఈ ప్రపంచంలో ఎన్ని రూల్స్ ఉన్నాయో, రెగ్యులేషన్స్ ఉన్నాయో, మోరల్ రూల్స్, రెగ్యులేషన్స్, వాల్యూస్ ఉన్నాయో, ఇవన్నింటికి ఆరిజిన్ ఎక్కడుంది అనంటే ఇన్ గాడ్ హిమ్సెల్ఫ్. చూడండి, ఒక మంచి వాక్య భాగం చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 5వ వచనం నుంచి 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 4వ అధ్యాయం 4వ వచనం నుంచి. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులనై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశమున మీరాచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. 6వ వచనం. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరించవలెను. సో ఆయన ఏమి ఇచ్చాడు అనంటే కొన్ని కట్టడలను, కొన్ని ఆజ్ఞలను, కొన్ని రూల్స్ని ఆయన ఏం చేశాడు అనంటే వారికి ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు అనంటే మీరు వీటన్నింటినీ కూడాను అనుసరించవలెను అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. జనుల దృష్టికి అదే మీకు జ్ఞానం అంటున్నాడు, అదే మీకు వివేకం అని అంటూ ఉన్నాడు. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందురు అంటున్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడు ఏమంటున్నాడు, నేను మీకు సెట్ ఆఫ్ రూల్స్, స్టాండర్డ్స్, వాల్యూస్ ఇచ్చాను. ఈ వాల్యూస్ని మీరు పాటించటం ప్రజలు చూస్తారు, పీపుల్ చూస్తారు. మీ జనాంగం కాని వారు చూస్తే వారు ఏమని చెప్పుకుంటారంట, ఈ ప్రజలు ఎవరు అనంటే దే ఆర్ వైజ్, ఇంకా జ్ఞానవంతులు, వివేకము అనంటే
దానికి ఉపయోగించబడిన పదం నేను ఎగ్జాక్ట్గా చూడలేదు ఇంగ్లీష్లో, ఎవరి దగ్గర చూసి, విజ్డమ్ అండ్ నాలెడ్జ్ మేబీ, ఎస్. ఈ రెండు విషయాలు కూడాను వీరు కలిగిన ప్రజలు అని ప్రజలు చెప్పుకుంటారంట. అదేంటది? దేవుడు వారికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇస్తే ఇవి వీరు పాటిస్తూ ఉంటే ప్రజలు చూస్తున్న ప్రజలు, చుట్టూ ఉన్న ప్రజలు వీరిని చూసి ఏమంటారు అని అంటే, అరే వీరు తెలివి కలిగిన ప్రజలు, వీరు జ్ఞానం కలిగిన ప్రజలు, వివేకం కలిగిన ప్రజలని మిమ్మల్ని గుర్తిస్తారు అని అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడు తన స్వభావంలో నుంచి ఇచ్చినవి మనిషి పాటించినప్పుడు అదేమవుతుంది అని అంటే, దే ఆర్ ఫాలోయింగ్ ద స్టాండర్డ్స్, వాల్యూస్ ఆఫ్ గాడ్. కాబట్టి అవి లేని ప్రజలకు అవి ఎలా కనిపిస్తాయి అని అంటే, అవి జ్ఞానముగా, అవి వివేకముగా వారికి అవి కనిపిస్తాయి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకేమంటున్నాడు చూడండి, 7వ వచనంలో, యాలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడును సమీపముగా నున్నాడు. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి విధుల గల గొప్ప జనమేది అంటున్నాడు. మరలా ఈ విధులు అనేవి ఏంటి అని అంటే, నీతి విధులు అని అంటున్నాడు. దే ఆర్ ద వాల్యూస్ అండ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ జస్ట్ అండ్ రైచస్. నిజానికి జస్ట్ అనే మాట కూడా, జస్టిస్ అనే మాట కూడా, లేకపోతే జస్ట్ అనే మాట ప్యారలల్గా బైబిల్లో దేనికి ఉపయోగించబడింది అంటే, ముఖ్యంగా ఓల్డ్ టెస్టిమెంట్లో రైచస్నెస్కి కూడాను అది ఉపయోగించబడింది. సో దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలు అనేవి జ్ఞానం కలిగినవి, తెలివి కలిగినవి, వివేకం కలిగినవి. అంత మాత్రమే కాదు కానీ ఇంకేమంటున్నాడు అనంటే, ఈ జనాంగం ఎవరు అనంటే వీరు నీతి విధులు కలిగిన జనాంగం అంటున్నాడు. రైచస్ వాల్యూస్ ఉన్న ప్రజలు అంటున్నాడు. సో దేవుడు తన యొక్క కమాండ్స్ ద్వారా, లేకపోతే తన యొక్క వాల్యూస్ ద్వారా తన ప్రజల్ని ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, హీఈస్ మేకింగ్ దెమ్ రైచస్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్, ఇన్ దేర్ యాక్షన్స్, ఇన్ దేర్ బిహేవియర్. వారి ప్రవర్తనలోనూ వారి యొక్క క్రియల్లోనూ తన స్టాండర్డ్స్ ఉండాలి అని తన స్టాండర్డ్స్ని ఏం చేస్తూ ఉన్నాడు అనంటే వారికి బయలుపరిచి, అందులో ఏం కనపరుస్తూ ఉన్నాడు అనంటే హిజ్ మోరల్ క్యారెక్టర్ అనేది దేవుడు వారికి బయలుపరుస్తున్నాడు. మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ దాంట్లో అదే చూడబోతూ ఉన్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా అద్భుతమైన మాటలు ఉంటాయి. దాదాపు 9వ వచనంలో చూడండి, దేవుడు ఇంకా ఏమంటున్నాడు. 8వ వచనంలో కూడా చూడండి, మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులను వాటికి నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించేదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలిపేదను. సో నిజానికి 9-10 వచనాల్లో మీరు గమనిస్తే, జాగ్రత్తగా ఉండండి, సీరియస్గా ఉండండి, చాలా సీరియస్గా తీసుకోండి అని చెప్పి 10వ వచనంలో ఏమంటున్నాడు అని అంటే, ఇవి మనుషులకి ఏం పుట్టిస్తాయి, అల్టిమేట్గా దీని పర్పస్ ఏంటి అని అంటే, లేకపోతే అల్టిమేట్గా దేవుడు ఇది ఇవ్వటంలో ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, టు రివీల్ హిస్ క్యారెక్టర్ హూ గాడ్ ఈజ్ అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నాకు భయపడి నీ బ్రతుకు దినములన్నీ కూడాను నాకు భయపడ నేర్చుకొనుడి అంటున్నాడు. అంటే అల్టిమేట్గా నా పాయింట్ ఏంటి అని అంటే, ఒక వ్యక్తి వాల్యూస్, స్టాండర్డ్స్ అనేవి పాటిస్తూ ఉన్నప్పుడు దే ఆర్ నాట్ సింప్లీ జస్ట్ ఫాలోయింగ్ ద రూల్స్. ఏదో ఇది రైట్ కాబట్టి ఇది నేను చేశాను అంటే అల్టిమేట్గా అది ట్రూత్ కాదు. రైట్ నేను చేశాను, రైట్ నేను చేసినప్పుడు ఆ పని దేన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది, లేకపోతే ఆ పని దేన్ని తెలియజేస్తూ ఉంది అని అంటే అల్టిమేట్గా ఇట్ గోస్ టు గాడ్ అండ్ హిస్ స్టాండర్డ్. ఇట్ ఈస్ టచింగ్ గాడ్ స్టాండర్డ్. ఒక వ్యక్తి అందుకనే ఇలా అన్నాడు, ఏమన్నాడో తెలుసండి, పాపం అంటే ఏంటి అని అంటే ఎనీథింగ్, ఏదైనా కానీ దట్ ఈస్ నాట్ అకార్డింగ్
విత్ గాడ్స్ క్యారెక్టర్ ఆర్ విల్ ఇస్ సిన్ అన్నాడు ఆయన. దేవుని చిత్తానికి, దేవుని యొక్క గుణలక్షణాలకు, లేకపోతే ఆయన యొక్క క్యారెక్టర్కి వ్యతిరేకమైనది ఏదైనా కానీ అది పాపమే అన్నాడు ఆయన. ఒక వ్యక్తి రాంగ్ చూస్ చేసుకున్నాడు అనుకోండి, తప్పు చేస్తూ ఉన్నాడు అనుకోండి, అల్టిమేట్గా ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నట్టు అని అంటే ఇన్ హిస్ బిహేవియర్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ హీఈస్ కాంట్రడిక్టింగ్ గాడ్ హిమ్సెల్ఫ్. తప్పు చేస్తున్నాం అని అంటే సింపుల్గా నేను తప్పు చేయటం, నాతో ఆ తప్పు అనేది ఇట్స్ నాట్ లిమిటెడ్ విత్ మీ. ఒక వ్యక్తి రైట్ చేసినప్పుడు ఆ వ్యక్తి ఎవరిని బట్టి, లేకపోతే ఎవరిని టచ్ చేస్తూ ఉన్నాడు అని అంటే దేవుని క్యారెక్టర్ని టచ్ చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు కూడాను ఏం టచ్ చేస్తూ ఉన్నాడు అని అంటే దేవుని క్యారెక్టర్ని టచ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకొరకు అంటే ఆయన స్టాండర్డ్ సెట్ చేశాడు. ఆ స్టాండర్డ్ని ఒక వ్యక్తి గుర్తించి, లేకపోతే ఒక వ్యక్తి దాన్ని పాటించినప్పుడు ఏమవుతూ ఉంది అని అంటే ఆయనకు భయపడినట్టు, లేకపోతే ఆయనకు లోబడినట్టు. ఒక వ్యక్తి దాన్ని గుర్తించలేదు, దానికి అవిధేయత చూపిస్తున్నాడు అని అంటే ఇండైరెక్ట్గా ఒక వ్యక్తి ఎవరికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నట్టు అని అంటే ఆయనకు వ్యతిరేకంగానే ప్రవర్తిస్తూ ఉన్నట్టు. సో జస్ట్ నేనేం చేస్తూ ఉన్నాను అని అంటే రైట్ అండ్ రాంగ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అ సింపుల్ వాల్యూ సిస్టమ్. అదేంటి అని అంటే ఇట్స్ మోర్ దెన్ దట్. ఎందుకొరకు అని అంటే మనకి ఇవ్వబడిన స్టాండర్డ్స్, లేకపోతే మోరల్ వాల్యూస్ అనేవి అవి ఎక్కడ మొదలయ్యాయి అనేది నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దానికి ఆరంభం, దానికి ఉనికి ఎక్కడుంది అని అంటే ఇన్ గాడ్ హిమ్సెల్ఫ్, ఇన్ హిస్ బీయింగ్. ఆయన వ్యక్తిత్వంలోనే ఈ రైట్ అండ్ రాంగ్ అనేది ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో మనం చాలాసార్లు చూసినప్పుడు, ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం. ఈ సందర్భం మనందరికీ బాగా తెలిసిన సందర్భమే. ఆదికాండం 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయంలో దేవుడు సొదొమ గొమొర్రా అనే ప్రాంతానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే తీర్పు తీర్చడానికి ఆయన మానవ రూపిగా, లేకపోతే మానవ ఆకారంలో ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కోర్స్ మనకి స్టోరీ అంతా తెలుసు. ఎంతమంది ఉన్నారు అని అంటే ఈ స్టోరీలో 3 పర్సన్స్ ఉన్నారు. ఈ 3 పర్సన్స్లో 2 ఎవరని మనకు తెలుసు అని అంటే వారు దేవదూతలని తెలుసు. అందులో ఒక ఆయన ఎవరని మనకు తెలుసు అని అంటే ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్. దీన్నే థియోఫనీ అని కూడా బైబిల్ థియలాజికల్ టర్మ్లో చెప్తారు. థియోఫనీ గురించి నిన్న ఎవరో మాట్లాడారు, ఎవరో థియోఫనీస్ గురించి చెప్పారని అన్నారు. అంటే దేవుడు శరీరధారి కాక మునుపు ఆయన ఏంటి అని అంటే మానవ లక్షణాలు ఆయనకు ఆపాదించటం, లేకపోతే మానవుని యొక్క లక్షణాలు ఆయన ఆపాదించుకొని మనుషులకు తనను తాను కనపరుచుకోవటాన్ని థియోఫనీ అని అంటారు. సో ఇది యేసు ప్రభు శరీరధారి కాక మునుపు ఈ 18వ అధ్యాయంలో మనకి అబ్రహాం దగ్గరకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. నిజానికి ఈ సందర్భంలో మీరు బాగా గమనిస్తే ఒక 2 పట్టణాలు పాపం చేశాయి, భయంకరంగా పాపం చేశాయి, భయంకరంగా దేవుని విలువలకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. దేవుడు ఏం చేయొచ్చు అనంటే వారిని ఆకాశం మీద నుండి వారి పరిస్థితి ఎరిగినవాడు, హృదయాన్ని అంతరంగాన్ని ఎరిగినవాడు, అక్కడి నుంచి వారికి ఏం చేయొచ్చు? శిక్ష విధించవచ్చు. కానీ ఆయన భూమి మీదకి రావాల్సిన కారణం ఏంటి? మానవుడిగా తీర్పు తీర్చడానికి. అక్కడుంటే తెలియదు ఆయనకి నీతిమంతులు ఉన్నారని.
ఇప్పుడు చూడండి, ఇలా ఆలోచించండి, సీరియస్గా ఆలోచించండి. దేవుడు ఆ పరలోకమందు ఉన్నాడు. ఆయనకి పట్టణాల గురించి ప్రతి విషయం తెలుసు. అందులో ఎంతమంది నీతిమంతులు ఉన్నారో తెలుసు, ఎంతమంది అనీతిమంతులు ఉన్నారో తెలుసు, ఎంతమంది విలువలు పాటిస్తున్నారో తెలుసు, ఎంతమంది విలువలు పాటించట్లేదో ఆయనకు తెలుసు. అయితే ఆయన పని కట్టుకొని అక్కడ నుండి ఇక్కడి వరకు వచ్చి ఆ పట్టణాలను దర్శించడానికి కారణం ఏంటి అనంటే, నేను చదువుతున్నప్పుడు నేను దాన్ని తీసుకున్న విధానం ఏంటి అనంటే, నీతి న్యాయాలు అనేవి వాటికి స్టాండర్డ్ అనేది, వాటికి రూట్ అనేది ఎక్కడుంది అనంటే ఇన్ వెరీ గాడ్. అందుకొరకే ఆయన తనకు నీతి న్యాయాలకు ఉన్న ఆ సంబంధాన్ని వ్యక్తపరచడానికి ఆయన ఏం చేశాడు అనంటే, మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి మరి ఇక్కడ అబ్రహాముతో నీతి గూర్చి, నీతిమంతుల గూర్చి, అనీతిమంతుల గూర్చి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అంటే మనిషి చేసే తప్పు ఒప్పులు అనేవి అవి దేవునికి చాలా పర్సనల్, అవి దేవునికి చాలా క్లోజ్ అనే విషయాన్ని నాకు తెలిసి అక్కడ దేవుడు రివీల్ చేస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడో ఎవరో తప్పు చేశారనుకోండి, అదేం కాదు అనంటే దేవునికి సంబంధం లేనిదేమీ కాదు. ఒక వ్యక్తి తప్పు చేస్తూ ఉన్నాడు అనంటే అది గాడ్స్ పర్సనల్ థింగ్ అనేది నా పాయింట్. ఎందుకు పర్సనల్ అయింది అనంటే బికాజ్ ఇట్ ఈస్ ఇన్బిల్ట్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఆయనలో ఉన్న స్వభావం అది. ఆయనలో నుంచి ఏమొచ్చింది అనంటే ఈ మంచి చెడులు అనే వాటికి నిర్వచనం అనేది బయటకు వచ్చింది. కాబట్టి దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నాడు. ఆయనే దిగొచ్చాడు. అందుకని మీరు ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా చూస్తే మనుషులు పాపం చేస్తూ ఉంటే దేవుడు ఏమన్నాడు? 6వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో, వీరితో నా ఆత్మ నరులను చేసినందుకు నేనేం చేస్తున్నాను అన్నాడు ఆయన, పశ్చాత్తాప్తుడని అంటూ ఉన్నాడు. ఏంటి అంతగా దేవునికి బాధ కలిగించింది ఏంటి అనంటే, వెన్ మ్యాన్ సిన్స్ ఏమవుతుంది అనంటే, ఈ సిన్ అనేది దేవుని క్యారెక్టర్ని, ఆయన లోపల ఉన్న స్వభావాన్ని ఏం చేస్తుంది అనంటే టచ్ చేస్తుంది. ఎందుకనంటే ఇది వచ్చింది ఎక్కడి నుంచి అనంటే ఫ్రమ్ గాడ్. నా పాయింట్ ఏంటి అనంటే, హీ ఈజ్ ద స్టాండర్డ్, ఫ్రమ్ హిమ్ ఆల్ రైచియస్నెస్, లేకపోతే ఆల్ వాల్యూస్, ఆల్ స్టాండర్డ్స్ ఆర్ ఫ్రమ్ గాడ్ అనేది నా పాయింట్. ఒక వ్యక్తి దాన్ని మీరుతూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి అవిధేయత చూపిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి తనకు నచ్చిన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అది ఎవరిని టచ్ చేస్తుంది అని అంటే గాడ్స్ బీయింగ్, గాడ్స్ క్యారెక్టర్, గాడ్స్ ఎసెన్స్ని టచ్ చేస్తుంది. కాబట్టి గాడ్ రియాక్ట్స్. అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా మీరు తర్వాత అడగొచ్చు. రెండో విషయం మనం చూద్దాం. అదేంటి అనంటే, దేవుడు దీన్ని తనలో కలిగిన వాడు మాత్రమే కాదు కానీ ఆయన ఎవరు అనంటే దాన్ని బయలుపరచినవాడు దేవుడు. బైబిల్లో మనం చూస్తే మన దేవునికి ఒక పేరు ఏంటి అనంటే, వాక్యమును యాకోబుకు బయలుపరిచినవాడు. ఈవెన్ మనం చదువుకున్న ఈ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, లేకపోతే నిర్గమాకాండం 20వ అధ్యాయం, అసలు బైబిల్ దేవునికి ఉన్న గొప్పతనం ఏంటి అనంటే, ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు, తన ప్రజలకు నీతి న్యాయాలను నేర్పించిన దేవుడు. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, వాట్, హౌ అండ్ వై కేమ్ ఫ్రమ్ గాడ్. ఒక ఆయన ఇలా అన్నాడు, వాట్, how and why came from God. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి కూడాను ఎవరు నేర్పించారు అనంటే దేవుడే నేర్పించాడు. అంతే కదండి. ఒక మనిషి పని చేసినప్పుడు ఈ మూడింటిని ఖచ్చితంగా చూస్తామో లేదో చెప్పండి. ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు. కొన్నిసార్లు మంచి చేయొచ్చు, కానీ మోటివేషన్ రాంగ్ అనుకోండి, అప్పుడు కూడా ఆ వ్యక్తి ఏం చేసినట్టు, పాపం చేసినట్టే కదా. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు ఇలా అంటాడు, మీరు ప్రేమ లేని వారైతే తగలబడుటకు మీ ఆస్తిని, తగలబడుటకు మీ శరీరాన్ని మీరు అప్పగించుకున్నను మీకేమీ ప్రయోజనము లేదంటున్నాడు. అదేంటది, శరీరాన్ని కూడా ఇంకొకరికి తగలబడటానికి అప్పగించేస్తే అంతకన్నా త్యాగం ఏముంది అని అనుకుంటే,
కొంతమంది త్యాగం కూడా ఎందుకు చేస్తారో తెలుసండి, ఫర్ సెల్ఫ్ గ్లోరీ ఆర్ రాంగ్ మోటివేషన్స్. కాబట్టి పౌలు ఏమంటున్నాడు అంటే ఈవెన్ దట్ సాక్రిఫైస్ ఈజ్ వర్త్లెస్, పాయింట్లెస్. ఎందుకొరకు అనంటే వై పార్ట్ ఈజ్ మిస్సింగ్. సో అందుకనే దేవుడు ఈ లోకంలో ఏం చేశాడు అంటే తనలో ఉన్న ఈ రైచియస్ స్టాండర్డ్స్, వాల్యూస్, తనలో ఇన్బిల్ట్ అయిన వీటిని ఆయన ఆజ్ఞల రూపంలో, విధుల రూపంలో, కట్టడల రూపంలో మనుషులకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చెయ్యాలో మనుషులకు ఆయన బయలుపరిచాడు. సింపుల్గా ఒక రెఫరెన్స్ నేను చూపించలేను, కానీ ధర్మశాస్త్రం అంతా మేబీ ఆదికాండంలో దేవుడు అబ్రహాము దగ్గర నుంచి నేర్పిస్తూ వచ్చాడు. ఒక మంచి సందర్భం, నిజానికి ఇప్పుడు మనం చదువుకున్న సందర్భమే మీరు చూస్తే ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ చాలా చక్కగా చెప్తాడు. చూడండి ఏమంటాడో. దాదాపు 20వ వచనం నుంచి ఇలా రాయబడింది, నేను చదువుతున్నాను చూడండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొరను చప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుందునని. ఇందాక నేను చెప్పిన మాట ఏంటి అంటే దేవుని వ్యక్తిగతమైన విషయం కాబట్టి ఆయనే వ్యక్తిగతంగా వచ్చాడు, ఆయనే వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు, దాన్ని ఆయన వ్యక్తిగతంగా తరువాత తీర్చాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. బట్ 22వ వచనంలో మీరు చూస్తే ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులున్న ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతులను నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవును గాక. ఇక్కడ ఒక అద్భుతమైన మాట అంటూ ఉన్నాడు చూడండి. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదునని చెప్పాను. ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న డిస్కషన్ ఏంటి? నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం. చూడండి ఇక్కడ ఏమడుగుతూ ఉన్నాడు అని అంటే ఆయన నాశనం చేస్తాను అంటున్నాడు, జడ్జ్ చేస్తాను అంటున్నాడు, లేకపోతే తీర్పు తీరుస్తాను అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాం దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎలా నాశనం చేస్తాం అంటున్నాడు అబ్రహాం. రెండోది, అబ్రహాం దేని గురించి మాట్లాడుతున్నాడు తెలుసండి? రీజన్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసండి? ఇక్కడ ఒకవేళ 50 మంది ఉన్నారనుకోండి, రీజన్ ఏం చెప్తున్నాడు? నువ్వెవరో? రైచియస్ గాడ్ కదా. నువ్వు రైచియస్ అయితే ఒకవేళ 50 మంది ఉన్నప్పుడు ఆ పట్టణాన్ని నువ్వు తీర్పు తీరిస్తే అల్టిమేట్గా నీ క్యారెక్టర్ని నువ్వేం చేసినట్టు? సర్వలోకానికి తీర్పు తీర్చు నీతి కలిగిన, న్యాయం కలిగిన దేవుడు అన్యాయస్తుడు అవుతాడు కదా అని రీజనింగ్ ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే అబ్రహాం మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసండి, నిజానికి ఒక్కడున్న దేవుడు నాశనము చేయడు. కానీ నాకు తెలిసి దేవుడు ఆ సంభాషణలో అబ్రహాముకు, లేకపోతే ఆ సంభాషణ ద్వారా ఈ సంభాషణ చదువుతున్న వారికి, వింటూ ఉన్న మనకు కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. అని ఏంటి అనంటే వాట్ అండ్ హౌ అండ్ వై ఆర్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ గాడ్స్ రైచియస్నెస్, ఇన్ హిస్ రైచియస్ బీయింగ్. ఆ రీజనింగ్తోనే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే మనుషులకు ఆయన జడ్జ్మెంట్ అనేది పాస్ చేస్తూ ఉన్నాడు. తర్వాత కూడా మనం ఆ జడ్జ్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని చూస్తాం. తర్వాత మనం చూస్తే మోషే కాలంలో కూడా దేవుడు ఏం చేశాడు అనంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మోషే కాలం తరువాత కూడా ప్రవక్తల కాలంలో కూడా దేవుడు ఏం చేశాడు అనంటే ఆయన తన చిత్తాన్ని ప్రవక్తల ద్వారా ఆయన ఇశ్రాయేలీయులకు ప్రకటిస్తూనే వచ్చాడు. ఇది చేయండి, ఇది చేయొద్దు, ఇలా చేయండి, ఇలా చేయొద్దు. గాడ్ రివీల్స్ హిజ్ క్యారెక్టర్ త్రూ కమాండ్స్. గాడ్ రివీల్స్
values through his commands. God reveals his స్టాండర్డ్ వాల్యూస్, లేకపోతే ఎథిక్స్, ఇవన్నీ కూడాను ఆయన తన ఆజ్ఞల ద్వారా ఏం చేస్తాడు అనంటే కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకొరకు అనంటే ఆయన ఎసెన్స్లోనే అది ఉంది, గాడ్స్ బీయింగ్లోనే అది ఉంది. కాబట్టి ఆయన దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు అనంటే త్రూ కమాండ్స్, ఇలా పెట్టుకోవచ్చు మనం, త్రూ కమాండ్స్ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే వీటిని రివీల్ చేస్తూ ఉన్నాడు. అందుకని నిన్న కూడా నేను చెప్పినప్పుడు ఏమన్నాను అనంటే లా ఆఫ్ గాడ్, దేవుని ధర్మశాస్త్రం అనేది ఏంటి అనంటే ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ మారల్ క్యారెక్టర్. దేవుని నైతిక వ్యక్తిత్వాన్ని బయలుపరిచేది ఏంటి అనంటే ధర్మశాస్త్రం. సరే, ఇప్పుడు దేవునిలో నీతి ఉంది, ఆయనలోనే విలువలు ఉన్నాయి, ఆయనలోనే ఏముంది అనంటే నీతి న్యాయాలకు స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్ని ఆయన ఏం చేశాడు అనంటే ఆజ్ఞల రూపంగా మనుషులకు ఆయన బయలుపరిచాడు. అయితే అలా బయలుపరిచి దేవుడు ఊరుకోలేదు, కానీ హీ జడ్జెస్ అకార్డింగ్ టు ద రైచియస్నెస్. ఇప్పుడు ఆయన ఆ విలువలతోనే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనుషులకు తీర్పు కూడా తీరుస్తాడంట. బైబిల్లో దీని గురించి ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఉంది. తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం నుండి తర్వాత మనం ప్రకటన గ్రంథం వరకు చూస్తే నాకు తెలిసి ఇప్పుడు మనం చదువుకున్న ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా ఉంది. దేవుడు తనలో కలిగిన విలువలను బయలుపరుస్తాడు. వాటిని మనిషి ఒకవేళ అనుసరించకపోతే, వాటికి మనిషి విధేయత చూపించకపోతే ఆ స్టాండర్డ్ని బట్టే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే మనుషులకు ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి, బట్ కొన్ని వచనాలు మనం చూడొచ్చు. అదేంటి అంటే ఇప్పుడు చూసిన 18వ అధ్యాయం, అలాగే ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుందండి. ప్రకటన గ్రంథంలో సందర్భం కూడా చాలా బాగుంటుంది. ఇది దేవుడు లోకానికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. సంఘం అనేది ఇప్పటికీ ఈ కాలానికి భవిష్యత్తులో ఎత్తబడి ఉంది. దేవుడు మిగిలిన వారికి, ఈ భూమి మీద విడవబడిన వారికి అప్పుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు, అంచెలంచెలుగా తీర్పు తీరుస్తూ ఉన్నాడు. సో ఇది 16వ అధ్యాయం ఆరంభంలో మీరు చూస్తే ఇలా రాయబడి ఉంది. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుదని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని అన్నాడు. సో లాస్ట్ ట్రంపెట్ అనేది మోగింది. లాస్ట్ ట్రంపెట్ మోగినప్పుడు 7 పాత్రలు పట్టుకొని 7 దూతలు భూమి మీదకి పడద్రోయడానికి వచ్చారు. అందులో 3 దూతలు ఏం చేస్తారు అనంటే మొదటి దూత, 2వ దూత, 3వ దూత భూమి మీద వారి పాత్రలు కుమ్మరించినప్పుడు భూమి మీదకి ఒక్కొక్క తెగుళ్ళు కూడాను రావటం మనం చూస్తాం. బట్ 3 పాత్రలు వంపిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా అండి? మీరు చూడండి 6వ వచనంలో మీరు చూస్తే ఇలా రాయబడింది, 5-6 వచనాల్లో. అప్పుడు వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారి కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తమును త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవిలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడువని జలముల దేవదూత చెప్పగా వింటిని అన్నాడు. సో ఇప్పుడు ఒక దూత ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని గొప్ప చేస్తూ, ఆయన్ని కొనియాడుతూ ఏమని చెప్తూ ఉంది అనంటే, దేవుడు భయంకరమైన తీర్పులు భూమి మీద కుమ్మరిస్తూ ఉంటే దూత ఏమని పాట పాడుతూ ఉంది, లేకపోతే ఏమని ఆయన్ని కొనియాడుతుంది అనంటే, నువ్వు చేస్తూ ఉన్నది అబ్సల్యూట్లీ రైట్. ఎందుకొరకు అనంటే వారేం చేశారు అంటే నీ విలువలకు తగినట్టుగా జీవించకుండా వారు ఇంకొకరికి ఏం చేశారు అనంటే అన్యాయం చేశారు. అన్యాయం చేయటం అంటే న్యాయం కానిది చేశారు. ఈ న్యాయం కానిది ఎవరికి వ్యతిరేకంగా చేశారు? నేను ఇంకొక విషయం గమనించారా? ఒక మనిషి ఇంకొక మనిషికి వ్యతిరేకంగా తప్పు చేస్తే, ఇది 2 వ్యక్తుల మధ్యన విషయం అనుకోండి, దేవుడు కూడా ఏమనేవాడో తెలుసండి, నువ్వు తీర్పు తీర్చనేవాడు. కానీ బైబిల్లో మీరు ఎప్పుడన్నా చూస్తే తీర్పు అనేది ఇట్స్ అబౌట్ గాడ్ రాదర్ దెన్ మ్యాన్. పగ తీర్చట ఎవరి పని చెప్తున్నాడు ఆయన? నా పని, నేను తీర్పు తీరుస్తాను, ఇంకొకటి తీర్పు తీర్చడానికి లేదు. అది నా డ్యూటీ, నా పని అని ఆయన పర్సనల్గా ఎందుకు చెప్తూ ఉన్నాడు అనంటే,
అది ఆయనలో నుంచి వచ్చింది, అది బయలుపరిచింది ఆయన. అది ఒకవేళ ఒక వ్యక్తి ప్రవర్తించకపోతే, లేకపోతే దాన్ని ఒక వ్యక్తి పాటించకపోతే దానికి తీర్పు తీర్చే పని కూడా ఎవరిది అంటున్నాడు తెలుసండి? నాది. సో వీళ్ళు ఎవరికి వ్యతిరేకంగా తప్పు చేశారంట? ప్రవక్తలకు, లేకపోతే చూడండి అక్కడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారి కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తమును త్రాగనిచ్చితివి, దీనికి వారు పాత్రులే అని చెప్పి తీర్పు తీర్చితివి గనుక నీవేమంటున్నాడు ఆయన? హూ ఆర్ యు? యు ఆర్ జస్ట్. నువ్వు న్యాయవంతుడు, నువ్వు చేసింది అబ్సల్యూట్లీ రైట్. ఇట్స్ అకార్డింగ్ టు యువర్ స్టాండర్డ్స్, ఇట్స్ అకార్డింగ్ టు యువర్ క్యారెక్టర్. సో యువర్ ప్రాక్టీసింగ్ యువర్ క్యారెక్టర్, ఇట్ ఈస్ గ్రేట్ అంటున్నాడు ఆయన. ఇంకా బైబిల్లో రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడాను, 14వ అధ్యాయంలో కూడాను దేవుడు పగ తీర్చుట నా పని, ప్రతిఫలము నేను ఇస్తాను. గలతీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తే ప్రతివానికి ఆయన ఏం చేస్తాడంట? మనుషుడు ఏమి విత్తుతాడో దాన్నే కోస్తాడు. దేవుడు మోసపోడు, మనుషులే మోసపోతారు. కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్ సబ్జెక్ట్. ఏంటి అనంటే, గాడ్ judges according to his standards, his values that he revealed to man. నాలుగో విషయం ఏంటి అనంటే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుంచి ఇలా రాయబడింది. నేను చదువుతున్నాను చూడండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్పు తీర్చబడుచున్నారు. సో 24వ వచనంలో మనం ఏం చూస్తూ ఉన్నాము అనంటే, వారు నీతిమంతులని తీర్పు తీర్చబడుతున్నారు అని మనం చూసాం. దాని గురించి నిన్న కూడా మనం చర్చించుకున్నాం. 25వ వచనం చూడండి. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. 26వ వచనం మీరు బాగా గమనిస్తే చాలా కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది, దాన్ని అర్థం చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూడండి ఏమంటున్నాడు అనంటే, దేవుడు ఇప్పటి కాలమును యందు తన నీతిని కనపరచు నిమిత్తము అంటున్నాడు. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట? రివీల్ ఆర్ మేనిఫెస్ట్ హిజ్ రైచియస్నెస్. దేవుడు తన నీతిని ఏం చేయాలనుకుంటున్నాడండి? కనపరచాలనుకుంటున్నాడు, రివీల్ చేయాలనుకుంటున్నాడు. కానీ ఆయన తన నీతిని కనపరిచింది, రివీల్ చేసింది ఎందులో అంట? మీరు చూస్తే, తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసినంట. ఈ మాటకు అర్థం ఏంటి? ఆయన నీతిమంతుడంట, అంత మాత్రమే కాదు కానీ విశ్వాసం ఉంచేవాడిని, హూ బిలీవ్స్ ఆర్ ట్రస్ట్ ఇన్ హిమ్, వారు కూడా ఎవరంట? నీతిమంతులుగా చేయడానికి, ఆర్ మేడ్ దెమ్ మేడ్ రైచియస్. ఈ రెండు సాధ్యమేనా?
దీని గురించి ఒకసారి పాల్ వాషర్ అనుకుంటాను ఒక అద్భుతమైన ప్రసంగం చేశాడు. ఈ వచనం మీదే ప్రసంగం చేశాడు. ఆయన ఏమన్నాడో తెలుసండి, 2 అసాధ్యాలను పౌలు ఈ వచనంలో రాశాడు. ఏంటా 2 అసాధ్యాలు అనంటే, గాడ్ బీయింగ్ జస్ట్ అండ్ జస్టిఫైస్ సిన్నర్స్. దేవుడు తాను నీతిమంతుడిగా ఉంటూ పాపిని నీతిమంతునిగా తీర్చడం అని అంటే అవి 2 ఎలాంటివో తెలుసండి, 2 ఆపోజిట్ ఐడియాస్. ఇప్పుడు నేను నీతిమంతుడిగానే ఉంటూ పాపిని నీతిమంతునిగా తీర్చడం అని అంటే ఇట్స్ ఇంపాసిబుల్, అసాధ్యం. అయితే దేవుడు దాన్ని సాధ్యం చేశాడు. సాధ్యం చేయడం మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసండి, తన నీతిని బయలుపరచటానికి, తాను నీతిమంతుడనని లోకానికి కనపరుచుకోవడానికి దేవుడు ఇలా చేశాడంట. తాను నీతిమంతుడనని లోకానికి కనపరుచుకోవడానికి ఆయన ఒక పని చేశాడంటే ఏంటి అనంటే, తాను నీతిమంతుడిగా ఉంటూ తన యందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతునిగా తీరుస్తూ అందులో తన నీతిని ఎలా బయలుపరిచాడు అనంటే ఇన్ క్రాస్. అందుకనే మీరు ఆ వచనంలో చూస్తే 26 వచనం ఆరంభంలో ఏముందో తెలుసండి, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా. సో యేసు ప్రభు సిలువలో జరిగింది ఏంటి అనంటే అదే జరిగింది కదా. నిన్న మనం చూసుకున్నాం 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో దేవుడు ఏం చేశాడు అనంటే, మనుషుల్ని ఆయన ఏంటి అనంటే క్షమించడానికి ఆయన ఏం చేయలేదు అనంటే సింపుల్గా ఆమ్ బూమ్ బస్, అంతే కదండి. మామూలుగా మనం చెప్పే సాధారణంగా మనుషులు లోకంలో మ్యాజిక్ చేసేది, దేవుడు అక్కడెక్కడో పరలోకంలో కూర్చొని చట్టాన్ని చేసింది నేనే, న్యాయాన్ని చేసింది నేనే, కాబట్టి ఆ చట్టాన్ని న్యాయాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తాను, తీసేస్తే ఏమైపోద్ది, ఎవరైనా వచ్చేవచ్చు. చాలామంది ఈ రోజుల్లో లిబరల్ థియలాజియన్స్ ఏమంటున్నారో తెలుసండి, వాట్ ఎవర్ గాడ్ మేక్స్ దే ఆర్ రూల్స్, వెన్ గాడ్ టేక్స్ దెమ్ అవే దెర్ ఆర్ నో రూల్స్. ఇంక రూల్స్ అనేవి లేవంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే రూల్స్ అనేవి జస్ట్ దేవుడు చేసినవి అయితే ఆయన క్యారెక్టర్ కాదనుకోండి, రైచియస్నెస్ అనేది ఆయన క్యారెక్టర్ కాదనుకోండి, ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆయన చావాల్సిన పనే లేదు. చావాల్సిన అవసరం ఏముంది, ఆయన ఏం చేయొచ్చు, సింపుల్గా రూల్స్ ఆర్ క్యాన్సిల్డ్ అనేసాడు అనుకోండి, అప్పుడు ఏముండదు, ఇంకా దర్ ఇస్ నో సిన్, పాపం అనేది ఇంకా ఉండదు. కానీ అది అసాధ్యం. ఎందుకొరకు అనంటే ఆల్ రూల్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ హిస్ బీయింగ్, హిస్ క్యారెక్టర్, ఆల్ వాల్యూస్, ఆల్ స్టాండర్డ్స్ కేమ్ ఫ్రమ్ ద బీయింగ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయలేడు అనంటే హీ కెనాట్ సింప్లీ క్యాన్సిల్ దెమ్. అవి ఆయన ఏం చేయలేడు అనంటే కొట్టివేసేలేడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాల్సి వచ్చింది అనంటే, ఆయన ఆ రూల్స్ తన క్యారెక్టర్లో కలిగి ఉంటూ ఆ రూల్స్ పాటించిన వారిని తనతో సమానపరుచుకోవడానికి, సంబంధంలోనికి తీసుకొని రావటానికి ఆయన ఏం చేయాల్సి వచ్చింది అనంటే రూల్స్ పాటించాల్సి వచ్చింది. సిలువలో ఆయన చనిపోవాల్సి వచ్చింది, ఆ శిక్షణ ఆయన భరించాల్సి వచ్చింది. సో అందుకనే నేనేమంటున్నాను అంటే, గాడ్ ఈజ్ రైచియస్ ఈవెన్ ఇన్ రిడెంప్షన్, ఈవెన్ రిడీమింగ్ ద పీపుల్ యాజ్ అ రిడీమర్, గాడ్ ఈజ్ రైచియస్ ఇన్ రిడెంప్షన్. సో 4 కోణాల్లో బైబుల్ దేవుని నీతి గురించి మాట్లాడుతుంది. మొదటిది ఏంటో తెలుసండి, గాడ్ ఈజ్ రైచియస్ ఇన్ హిస్ బీయింగ్, హీ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ రైచియస్నెస్. రెండోది ఏంటి అనంటే, ఆయన తన బీయింగ్లో ఉన్న ఈ వాల్యూస్ని ఆయన తన చట్టాల్లో, న్యాయాల్లో, ఆయన విధుల్లో ఆయన లోకానికి కనపరిచాడు. అంత మాత్రమే కాదు, కానీ దాన్ని పాటించకపోతే తీర్పు తీర్చేది కూడా ఎవరంట, ఆయనే. అది మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసాం. చివరికి ఏంటి అనంటే, ఒకవేళ మనిషిని క్షమించాలనుకోండి, మనిషిని ఒకవేళ విడిపించాలనుకోండి, తీర్పు నుంచి తప్పించాలనుకోండి, అప్పుడు కూడా దేవుడు పాటించిన మార్గం ఏంటో తెలుసండి, దట్ ఈస్ రైచియస్నెస్. ఏదో షార్ట్కట్లో అన్యాయంగా దేవుడు మనుషుల్ని క్షమించలేదు, కానీ మనుషుల్ని క్షమించే విషయంలోనూ విడిపించే విషయంలో కూడాను ఆయన ఏం పాటించాడు అనంటే నీతి న్యాయాలను పాటించి మనుషులను ఆయన ఏం చేశాడు అనంటే నీతిమంతులుగా తీర్చాడు. సో దిస్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్. మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు. ఆల్మోస్ట్ నాకు ఇచ్చిన టైం వస్తూ ఉంది, ఇంకొక 6 or 7 minutes ఉంది.
సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. రైట్ అండ్ రాంగ్ ఆర్ ఇన్ గాడ్స్ క్యారెక్టర్ అంటే నా ఉద్దేశం ఏంటి అని అంటే, వాట్ ఎవర్ గాడ్ ఈజ్ రైట్, వాట్ ఎవర్ గాడ్ ఈజ్ నాట్ ఈజ్ రాంగ్. అంతే సింపుల్గా. రైట్కి డెఫినేషన్ ఏంటి అని అంటే, వాట్ ఎవర్ గాడ్ ఈజ్ రైట్, వాట్ ఎవర్ గాడ్ ఈజ్ నాట్ ఈజ్ రాంగ్ ఆర్ సిన్. అంతే. అంటే ఆయన వ్యక్తిత్వానికి, ఆయన క్యారెక్టర్కి, ఆయన స్వభావానికి ఎవరైనా, ఆయన చిత్తానికి ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దే ఆర్ రాంగ్ అండ్ దే ఆర్ కమిటింగ్ సిన్. వాట్ ఎవర్ గాడ్ ఈజ్ రైట్, అంతే. దేవుడు ఏంటో అదంతా రైట్. ఆయన ఏం రివీల్ చేస్తున్నాడో ఆయనలో నుంచే వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ రైట్. ఒకవేళ ఒక వ్యక్తి దాన్ని పాటించట్లేదు అంటే అర్థం ఏంటి అని అంటే, దే ఆర్ కమిటింగ్ సిన్, దే ఆర్ డూయింగ్ రాంగ్. అది. సో అది ఎవరు చేశారు అంటే లూసిఫర్ చేశాడు. వాట్ ఎవర్ గాడ్ ఈజ్ హీ రిజెక్టెడ్, సో హీ కమిటెడ్ సిన్. వాట్ ఎవర్ గాడ్ ఈజ్ మ్యాన్ రిజెక్టెడ్, హీ కమిటెడ్ సిన్. అది నిజానికి ఆదాం చేసిన పాపం ఏంటి చెప్పండి? అసలు పాపం అనేది ఆదాం చేసింది ఎందుకు పాపం అయిందో చెప్పండి. చాలామంది ఏమంటారో తెలుసండి, దేవుడు సరదాగా సిల్లీగా ఒక చిన్న ఫ్రూట్ పెట్టాడు, అది తిన్నాడు కాబట్టి మనిషి ఏమయ్యాడు, ఫెయిల్ అయ్యాడు. నో, ఇట్స్ నాట్ ద పాయింట్ ఆఫ్ సింపుల్ సిల్లీ ఫ్రూట్. పాయింట్ ఏంటో తెలుసండి, గాడ్ ఎక్సర్సైజ్డ్ హిజ్ అథారిటీ ఓవర్ మెన్ అండ్ మెన్ రిజెక్టెడ్ గాడ్స్ అథారిటీ. గాడ్ ఈజ్ ది ఆథర్, క్రియేటర్ ఆఫ్ మ్యాన్ అండ్ ద ఎంటైర్ యూనివర్స్ కదా. ఇప్పుడు దేవుడు తన అధికారాన్ని మానవుని జీవితంలో పెడితే, మానవుడు దేవుని అధికారాన్ని ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు. కాబట్టే మనిషి ఏమయ్యాడో తెలుసు, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫ్రూట్, ఇట్స్ అబౌట్ ది అథారిటీ ఆఫ్ గాడ్. దేవుడు ఎప్పుడైతే ఆ దేవుని క్యారెక్టర్ని మానవుడు రిజెక్ట్ చేశాడో, మ్యాన్ సిన్డ్. సో పాయింట్ ఈస్ గాడ్స్ అథారిటీ. 3వ అధ్యాయంలో దేవుని అధికారం. ఈవెన్ శాటన్ దగ్గర కూడా ఇష్యూ ఏంటి అంటే, గాడ్స్ క్యారెక్టర్ ఆఫ్ హిజ్ ఓనర్షిప్. అది ఎప్పుడైతే రిజెక్ట్ చేశాడో, ఆయన ఓనర్షిప్ని రిజెక్ట్ చేశాడో, శాటన్ కమిటెడ్ సిన్. మ్యాన్ కూడా ఒక రకంగా అదే మిస్టేక్ చేశాడు కదా. హిజ్ ఓనర్షిప్ని, హిజ్ అథారిటీని రిజెక్ట్ చేస్తే మనిషి ఏమయ్యాడు అని అంటే పాపి అయ్యాడు. ఎవరికి లేదు కానీ ఆయన చేయలేడు కదా. ఎందుకనంటే ఇప్పుడు ఆయన రివీల్ చేసినప్పుడు ఆయన క్యారెక్టర్లో నుంచి రివీల్ చేశాడు. హీ కెనాట్ చేంజ్ హిజ్ క్యారెక్టర్. కాబట్టి ఆయన ఏం చేయలేడంటే హీ కెనాట్ బ్రేక్ ద రూల్స్ దట్ హీ క్రియేటెడ్. నాట్ బౌండ్, బట్ హీ ఈజ్ వాట్ హీ ఈజ్. బౌండ్ అనే మాట కూడా ఉపయోగించకూడదు. హీ ఈజ్ వాట్ హీ ఈజ్, హీ కెనాట్ డినై హిమ్సెల్ఫ్, బైబిల్ చెప్తుంది. మంచి ప్రశ్నలు అండి, చాలా అద్భుతమైన ప్రశ్నలు. టైం అయిపోతుంది, ప్రకాశాన్ని చూస్తున్నారు నన్ను. సో ఓకే. సో ఇది బేసిక్ ఐడియానే, నేను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే ఇట్స్ హ్యూజ్ అండ్ డిఫికల్ట్ టాపిక్ కాబట్టి నేను జస్ట్ సింపుల్గా చెప్పడానికి ట్రై చేశాను. నాకు కూడా అంతగా కమ్యూనికేట్ చేయలేదేమో అనిపిస్తూ ఉంది. బట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందుకని అడుగుతున్నాను. మీరు ఖచ్చితంగా అడగొచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడే కానీ చెయ్యనని అనట్లేదు, ఓర్చుకోమంటున్నాడే కానీ ఆయన ఏమీ చేయనట్లేదు కదండి. బట్ అక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, దే ఆర్ రికగ్నైజింగ్ యూ ఆర్ ద జడ్జ్. మీరే తీర్పు తీర్చేవారు. సో సింపుల్ అండి, ఒకటే గుర్తుంచుకోండి, గాడ్ ఈజ్ రైట్. రైట్ ఈజ్ ఇన్ గాడ్. వాట్ ఎవర్ గాడ్ ఈజ్ రైట్ అండ్ ఇట్ ఈస్ రైచియస్, గాడ్స్ రైచియస్నెస్. అది ఆయన ఏం చేశాడు అనంటే, హిజ్ బీయింగ్ని ఆయన ఏం చేశాడు అనంటే ఆయన ఆజ్ఞల్లో
రివీల్ చేశాడు. దాన్ని ఒక వ్యక్తి ఎప్పుడైనా కానీ మీరితే, హిజ్ బీయింగ్ని ఒక వ్యక్తి రిజెక్ట్ చేస్తే, హిజ్ క్యారెక్టర్ని ఒక వ్యక్తి రిజెక్ట్ చేస్తే, అప్పుడు దాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. కానీ అలా చేసిన వారిని కూడా ఆయన విడిపించాలి అనంటే ఆయన ఏం చేయాల్సి వచ్చింది అనంటే, ఆయన నియమించిన ధర్మశాస్త్రాన్ని ఆయన ఒకవైపు పాటిస్తూ, రెండొక వైపు దాన్ని పాటించకపోతే వచ్చిన శిక్షను ఆయనే భరిస్తూ మనుషులకు ఆయన ఏం చేశాడు అనంటే, హీ గేవ్ దెమ్ సాల్వేషన్, రిడెంప్షన్. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, హూ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ యాజ్ వాల్యూస్. ఎవరండి? ఎవరు పాటించలేరు. జ్యూస్ ఏంటి, జెంటైల్స్ ఏంటి? నో వన్, బికాస్ ఆఫ్ సిన్. బికాజ్ మ్యాన్ రిజెక్టెడ్ గాడ్స్ అథారిటీ. ఇప్పుడు చూడండి, రైచియస్నెస్ అంటే ఏంటో తెలుసండి? వాట్ ఎవర్ గాడ్ ఈజ్ రైట్ అండ్ దట్ ఈస్ రైచియస్నెస్ డెఫినిషన్. దేవుడు ఏమై ఉన్నాడో అదే నీతి, అదే న్యాయం. ఇప్పుడు ఆయన తానేమై ఉన్నాడో ఆజ్ఞల్లో బయలుపరిచాడు. అయితే మానవుడు దేవుని అధికారాన్ని తృణీకరించిన తర్వాత అది మానవుల్లోనికి ఒక స్వభావాన్ని తీసుకొచ్చింది. అదేంటంటే కాంట్రరీ టు గాడ్. హిజ్ లైఫ్ స్టైల్ ఈజ్ నో కంప్లీట్లీ కాంట్రరీ టు గాడ్. అందుకని మానవుడు ఏం చేయలేడు అని అంటే దేవుని ఆజ్ఞలను పాటించలేడు. ఎందుకొరకు అనంటే ఇన్ నేచర్ ఈజ్ కాంట్రరీ, సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. అది పాయింట్. అవునండి, అవును. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అందరికీ వందనాలు. సమయాన్ని అన్న ప్రకాశానికి ఇస్తున్నాను.